హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సప్పుతో పాటు మేమందరం కిందకొచ్చేసాం అనమాట గార్డెన్ చూద్దామని. మా బుజ్జోడు రారా వెళ్దాము అంటే వాడు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు చూడండి. మా పాటికి మేము వెళ్ళిపోతా ఉన్నామా వస్తాడో రాడో అని చెప్పి. మా అమ్మ అటునుంచి వెళ్ళింది. సో, ఇప్పుడు వీడికి టెస్టింగ్. నాతో పాటు వస్తాడా? అమ్మెళ్ళిన దారిలో వెళ్తాడా అని చెప్పి నేను కామ్‌గా చూస్తా ఉన్నా. వాడు చూడండి ఏం చేస్తాడో. వాడెప్పటికి నాతో పాటు రావాలి చెప్పండి. అలా చూసి చూసి ఏంది వీళ్ళు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఒకరేమో అటెళ్తారు, ఒకరేమో ఇటెళ్తారు. నేనెటు పోవాలి? అంటే అమ్మ, పాప ఇద్దరు అటు టర్నింగ్ తీసుకొనెళ్లారు. నేను స్ట్రెయిట్‌గా ఓపెన్ ఏరియాగా ఉంది గదా! వీడియో తీసుకోవడానికి అన్నట్టు నేను ఇటొచ్చా. వాడు చూడండి ఎంతసేపు ఆలోచిస్తాడో. అసలు ఎక్కడైనా సరే కింద వదిలిపెట్టాము అంటే ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటాడు ఎటెళ్ళాలి అనేది. ఇంక వాళ్ళిద్దరు అటెళ్లారు గదా! సో, కామ్‌గా వాడు కూడా చూడండి ఎళ్ళిపోతున్నాడు. ఎళ్లి కామ్‌గా దాక్కుంటాడు. నన్ను కన్‌ఫ్యూజ్ చేశారు మీరు. అటో, ఇటో నాకర్థం కాలేదు. నేను అలిగాను పోండి అన్నట్టు. చూడండి, చూడండి ఏం చేస్తాడో. ఓకే. నార్మల్‌గా అయితే మాతో పాటు వచ్చేస్తాడు గదా! అందరం ఎటెళ్తామో అటే వచ్చేస్తాడు. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు అటెళ్లారు. నేను ఇటొచ్చాను గదా! సో, కన్‌ఫ్యూజ్ అయిపోయాడనమాట. అందుకని అలిగాడు. చూడండి పాప అక్కడే ఉంది. మా బంగారు కొండ నేనొచ్చిన సైడే వస్తాడు అంటా ఉంది. ఓకే. వీడు ఇప్పుడే వచ్చింది. ఇంకా గార్డెన్ మొత్తం తిరుగుతాడు కాసేపు. మొక్కల్లో ఏమేం చేస్తాడో చూడండి. ఇంకో విషయం తెలుసా? మా గార్డెన్‌లో 5 ఇయర్స్ నుంచి నిమ్మకాయ మొక్కుంది. బట్ ఇప్పటిదాకా నిమ్మకాయలు రాలేదు. మేమెప్పుడు మొక్కలు తీసుకురావడానికి వెళ్ళినా అడుగుతూ ఉన్నామనమాట. ఇలా రాలేదండి ఏమన్నా మెడిసిన్ ఉన్నాయా అని. మిమ్మల్ని కూడా అడిగాననుకుంటా గదా! లాస్ట్ టైమ్ వీడియోలో మొక్కలు చూపించినప్పుడు. అసలు ఆ ఆకు చూస్తే నిమ్మకాయ, లేకపోతే బద్దకాయ, నారింజకాయ ఏంటనేది తెలియలేదు. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి కూడా దానికి ఏం ఒక్క కాయ కూడా రాలేదు. బట్ ఇప్పుడు కాయలొచ్చాయంట. సగం అది చూడ్డానికే వచ్చింది. అసలెంత హ్యాపీగా అనిపిచ్చిద్దో గదా! ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే. అంటే ఏదైనా ఈవెన్ ఫ్లవర్స్‌దైనా, ఫ్రూట్స్‌దైనా ఆ కాయ వస్తేనే దానికో అందం. హ్యాపీనెస్. ఇప్పుడు మిరపకాయ మొక్కకైనా చూడండి. మిరపకాయలు రాంగాలనే ఏమన్నా బయట కొనుక్కుండా ఉంటామా మనము? బట్ మనం పెంచుకునే మొక్కకొస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ ఏందంటే మొన్న లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ ఆహ్, జస్ట్ మిరపకాయ విత్తనాలు అలా చల్లిందంట. ఒక మొక్కకే ఆకుకి కొయ్యలేనన్ని మిరపకాయలొచ్చాయంట. అసలు మా అమ్మమ్మ హ్యాపీనెస్ చూడాలి. ఎన్ని మిరపకాయలొచ్చాయి తెలుసా? ఒక్క మొక్కే మళ్ళీ. అదే మొలిచింది. కావాలని ఏమి వేయలేదు. జస్ట్ అదే మొలిచింది. చాలా వచ్చాయంట. పూత ఫుల్లుగా వచ్చింది అని జెప్పి చాలా సంతోషపడిందనమాట. అలాగే ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం గదా! అసలు ఇదేం మొక్కో నిమ్మకాయ, బద్దకాయ, నారింజకాయ ఏమొస్తాయో అనుకున్నాము. బట్ ఫైనల్లీ నారింజకాయలు బాగొచ్చున్నాయి. సో, చూద్దురు గాని రండి అని జెప్పి మమ్మీ పిలిస్తే వచ్చామనమాట. అలాగే మన దగ్గర కాకరకాయ మొక్కలు ఉన్నాయి. మేము అటో ఇటో ఊరెళ్ళి రావడం ఆలోపు చెట్లయితే చాలా వరకు చచ్చిపోయాయి ఈ ఎండలకి. సో, కొన్నున్నాయి. మా మమ్మీ అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టి మాకు ఇప్పించి నెల్లూరు నుంచి తీసుకొచ్చామన్నాను గదా! సో, కొన్నైతే ఉన్నాయిలెండి. బట్ చాలా వరకైతే ఎండలకి బాగా దెబ్బేసాయి. సో, ఆ కాకరకాయ మొక్కలు గూడా ఇక్కడ వేస్తున్నాం అనమాట. వాచ్‌మెన్ అయినా వాటరేస్తారు గదా! సో, మేము ఉన్నా లేకపోయినా మొక్కలన్నా బ్రతుకుతాయి. అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పనిలో ఉంది. మేమైతే సప్పున వదిలేసాం. వాడు చూడండి ఏదో గోడెక్కుతున్నట్టు ఎక్కుతున్నాడు అక్కడ గూడా. అది మీద పడిద్దేమో అని భయమేసింది. బట్ చాలా పొడవుగా ఉంది గదా! సో, ఇబ్బందేం లేదులే వెయిట్ ఆపిద్ది అనుకోని ఇంకా రిలాక్స్ అయిపోయాం. ఈరోజైతే మీకు చాలా విషయాలున్నాయన్నమాట చెప్పాల్సినవి. అసలు సమ్మర్ హాలిడేస్ గదా! పాపతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సప్పు. అసలెంత క్యూట్ మూమెంట్సో. పాప నిద్రపోతా ఉంటే వీడు తెల్లారేసరికి లేస్తాడు గదా! సో, లేసి అమ్మాయి చుట్టూ తిరుగుతా ఉన్నాడు ప్రదక్షిణాలు చేస్తున్నట్టు. వాడు కిందకి దుకాలంటే డైరెక్ట్‌గా జంప్ చేయొచ్చు గదా! మంచం మీద నుంచి జంప్ చేయలేక, సో, తనేటు కాళ్ళ దగ్గర నుంచి తల దాకా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ లేవట్లేదని జెప్పి కాసేపు కాళ్ళ దగ్గరికెళ్ళి కదిలీను. కాసేపు తల దగ్గరెళ్లి కదిలీను. అంటే ఇంకా ఆడుకుందాం ఎంతసేపు పడుకుంటాం అన్నట్టు గోల గోల చేస్తా ఉన్నాడనమాట. నాకైతే ఏం నవ్వొస్తా ఉందో. అంటే ఉదయాన్నే ఇవి చూసుకొని మురిసిపోవడానికి సరిపోతుందనమాట.
ఎన్ని క్యూట్ క్యూట్ మూమెంట్సో. ఇంకా మామూలుగా అయితే తిడతారు గదా! జుట్టు పట్టుకోంగాల్నే 4 వెంట్రుకలు లాగాడంటా ఉంది లేసిన తర్వాత. బట్ ఎంత హ్మ్. అంటే ఫన్నీగా తను గూడా. నన్ను గూడా ఉదయాన్నే లేపడానికి ఒకడున్నాడు అన్నట్టు. అదిగోండి నారింజకాయ మొక్కన్నాను గదా! అదిగోండి అక్కడే ఉన్నాయి చూడండి ఫ్రూట్స్. క్లోజప్‌లో చూపిస్తాను. ఇంకా ఎక్కడ చ అంటే 2, 3 చోట్లొచ్చాయని జెప్పింది. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. బావున్నాయని జెప్పి చెప్పిందనమాట. అదొక్కటి కనిపించింది ఫైనల్‌గా మాకు. సరేలే ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే ఇంకొస్తూనే ఉంటాయి గదా! రావడం ఇంపార్టెంట్. కానీ అని జెప్పి అంతవరకు సంతోషించాం. ఉదయాన్నే పాపని అలా లేపుతున్నాడు గదా! తర్వాత ఇంక లేసిన తర్వాత ఆడుకుంటూనే ఉంటారులెండి. పైన టెర్రస్ మీదకెళ్ళినా ఇద్దరే వాకింగ్ చేయడం, ఆడుకోవడం. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం ఫుల్ ఎంజాయ్ జేస్తారు. ఇంకోటొచ్చేసరికి ఆహ్, నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. మర్చిపోతూ ఉన్నాను. నెగెటివ్ కామెంట్స్ నుంచి పాజిటివ్ చేంజ్ అన్నాను గదా! అది గుర్తుండట్లేదు. అందుకనే మొన్న సడెన్‌గా గుర్తొచ్చి పోస్ట్ పెట్టేద్దాం ముందు మర్చిపోతున్నాను గదా! అన్నట్టు పెట్టాను. ఏందంటే నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని గదా! ఈ మధ్య ఆపేసాను వెళ్ళట్లేదు. ఈ నెగెటివ్ కామెంట్స్ ఎలా వచ్చాయంటే, "మీకెప్పుడు ఇదే పనా? ఇంకేం పని లేదా? తాబేలుని చూసుకొని బ్రతుకుతారా?" ఇలా వచ్చాయన్నమాట. ఇంకప్పుడు డౌటొచ్చింది. నాకేం పని లేదా అన్నారేంది? ఇన్నాళ్ళు నేను చేసిన పనంతా ఏంటి? అంటే ఇప్పుడు జాబ్ లేదు అంటే ఇంకేం పని లేనట్టేనా? ఇప్పుడు టర్టిల్‌ని చూపిచ్చే ఆ కాసేపే 24 అవర్స్ ఇదే పనిలో ఉంటామనా? అసలు ఎన్ని రకాలుగా పోయిందో బ్రెయిన్. సో, ఓకే. ఇన్నాళ్ళు చేసిన వర్క్ ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా యూజ్ అవ్వాలి. నలుగురికి యూజ్ అవ్వాలి. మనకున్న నాలెడ్జ్ ఇంకో 10 మందికన్నా షేర్ చేయాలి. ఇలా అనిపిచ్చి ఇంకా అంటే మెయిన్ నేను చేసే వర్క్ ఏంటి, న్యూ బార్న్ బేబీస్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్ మొత్తం తెప్పించడం అనమాట. ముంబై, ఢిల్లీ, చెన్నై, ఇటు కేరళ. సో, లోకల్‌లో వచ్చేవి. లోకల్, నాన్ లోకల్ ఎక్కడి నుంచైనా సరే న్యూ బార్న్ బేబీకి కావాల్సిన ఐటెమ్ ఉంది అంటే అది కంపల్సరీ తెప్పిచ్చేయడమే. వాళ్ళకి నచ్చాలనమాట. అంటే కంఫర్ట్‌గా ఉండాలి. పే పేరెంట్‌కి నచ్చాలి. అబ్బా! ఇన్నాళ్ళు చూడలేదే ఈ మోడలు. ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి గూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. సెలెక్టివ్‌గా కలెక్ట్ చేసేసుకోవడం అంతే. సో, అసలు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆహ్, కంపారిజన్ రేట్ దేనికి ఎక్కువ పెట్టాలి? దేనికి తక్కువ పెట్టుకోవాలి? బ్రాండింగ్ ఎలా ఉంటుంది? సో, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి గదా! మనం తీసుకునే ఐటెమ్‌లో మంచిదేది అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అసలు ఏమేం కావాలి? ఒక బేబీ పుట్టంగాల్నే ఆ పేరెంట్ ఏమేం తీసుకోవాలి? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చెప్పడం కోసమనే అనమాట. అంటే అందరికీ అన్నిటి మీద ఒక అవగాహన అయితే ఉండదు గదా! అంటే క్రాడిల్ ఎలాంటిది మంచిది తీసుకోవాలి? ఫీడింగ్ బాటిల్ ఎలాంటిది మంచిది తీసుకోవాలి? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎలా? ఇలా చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు అంటే వేరియేషన్స్ అనమాట. రూ. 100లో ఫీడింగ్ బాటిల్ వచ్చిద్ది. రూ. 500లో గూడా వస్తుంది. బట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి? ఉయ్యాల గూడా 2000లో ఉంటుంది. 20,000లో గూడా ఉయ్యాలుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇలా చిన్న చిన్న విషయాలనమాట. జస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. టైం వేస్ట్ అవ్వదు. యూజ్ అయ్యేటట్టు తీసుకుంటారు గదా! అన్నట్టు మనకు తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి యూజ్ అయితే అంతకన్నా ఇంకేం గావాలి? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసినందుకు, ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నందుకు షేర్ చేసుకుందాం అన్నట్టు ఆ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూ బార్న్ పేరెంట్ ఉన్నా, ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రెజెంట్ మదర్‌కి యూజ్ అయ్యేవి ఉంటాయి. బేబీకి యూజ్ అయ్యేవి ఉంటాయి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారైతే మీరు ఛానెల్ విజిట్ చేయండి. ఓకేనా? ఈ ఛానెల్ క్రెడిట్ అయితే కంప్లీట్‌గా నాకెవరైతే నెగెటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళకే వెళ్తుంది. నిజంగా వాళ్ళు చెప్పకపోతే అసలు ఈ ఆలోచనే నాకొచ్చేది గాదు. ఇన్నాళ్ళు చేశాను గదా జాబు. అసలు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయో తెలుసా బేబీవి. అసలు ఒక నెయిల్ కట్టర్‌లో ఎన్ని రకాలుంటాయో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బేబీ టీథర్స్ ఎన్ని రకాలుంటాయి? ఏ ఏజ్ బేబీకి అంటే పళ్ళొచ్చే ముందు ఎలాంటివి వాడాలి? పళ్ళొచ్చిన తర్వాత ఎలాంటివి వాడాలి? ఈవెన్ స్పూన్స్‌లో హీటింగ్ స్పూన్ అని, సిలికాన్ స్పూన్ అని అసలు ఎన్ని రకాలుంటాయో భలే క్యూట్‌గుంటాయి. అంటే ఒక వర్క్ మనం ప్యాషనేట్‌గా చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు నేను ఆ ఎంజాయ్‌మెంట్ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోస్ చేసేటప్పుడు చాలా బాగా అనిపిచ్చిద్ది. మళ్ళీ అలా అలా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి గదా! చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నిజంగా నీకేం పని లేదా? ఈ ఒక్క మాటతోని ఈ ఛానెల్ పుట్టుకొనొచ్చింది నాకైతే. నిజంగా చాలా చాలా థాంక్స్. అంటే
ఏదైనా మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. ప్రతీదీ నెగెటివ్‌గా తీసుకోలేము. ఈ నెగెటివ్ కామెంట్స్ వల్ల పాజిటివ్ థింకింగ్స్ గూడా వస్తాయి. మనం తీసుకునే దాన్ని బట్టి. సో, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కామెంట్స్ చేస్తున్నందుకు. మీరు ఎలా చేసినా నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. దాంట్లో మీరు అసలు ఇబ్బందే పడొద్దు. ఓకేనా? మన సప్పు అయితే చాలా చాలా చేస్తున్నాడు. నాకే టైం కుదరట్లేదు గానీ, వీడు చేసే అల్లరి చాలా ఉంటుంది. ఇప్పుడైతే కంప్లీట్‌గా 2 ఇయర్స్ సెకండ్ బర్త్‌డే వచ్చేసుంటది. నేనైతే మే 23 వీడి బర్త్‌డే పెట్టేసుకున్నాను. సో, ఈ మంత్ మొత్తం హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే చెప్పుకుంటా ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసేసామనమాట. హ్యాపీ బర్త్‌డే సప్పు, హ్యాపీ బర్త్‌డే సప్పు అంటే వీడి మనం డేట్ గుర్తుపెట్టుకునే పనే లేదనమాట. ఫస్ట్ బర్త్‌డే వచ్చిన తర్వాత అంటే మేము గుర్తుపెట్టుకునే లోపే వీడు చేసే పనులు నిద్ర తగ్గిపోయింది. ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నాడు. పిలిస్తే రెస్పాండ్ అవ్వడం. అంతకుముందు సప్పు అంటే తిరిగి గూడా చూసేవాడు కాదు. బట్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత అర్థమయ్యేది. నన్నే పిలుస్తున్నారు అని. అలా. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి ఇంకొంచెం యాక్టివ్‌గా ఉంటున్నాడనమాట. అసలు ప్రతీదీ అర్థమైపోతుందేమో వీడికి అన్నట్టు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సొస్తుంది. ఇంతకుముందు ఇలా లేదు. ఈ మధ్యే ఇదిగోండి పాపతో ఎలా ఎంజాయ్ చేశాడో చూపిస్తున్నాను చూడండి. అసలు మామూలుగా నవ్వు రాలా నాకైతే. వాడు కిందకి దిగాలంటే హాయిగా దిగెళ్ళిపోవచ్చు గదా! బట్ ఆ పాప దగ్గరే తిరుగుతా ఉంటాడు. కాసేపు కాళ్ళ దగ్గర, కాసేపు తల దగ్గర చుట్టూ అలాగే. ఇది చాలా సేపు చేశాడనమాట. అంటే నేను సరే 1, 2 సార్లు చేసి ఊరుకుంటాడులే అనుకున్నా. బట్ తిరుగుతా ఉన్నాడు లేపడానికి. చాలా సేపు అసలు టచ్ చేయలేదు. నిద్రపోతుంటే మాత్రం అసలు టచ్ చేయడు. బట్ ఇంక తనకి పేషెన్స్ అయిపోయింది. ఎంతసేపు పడుకునిద్ది ఇంక నాతో ఆడుకోదా ఏంది? లే ఇంకా అన్నట్టు ఇంక తనకు ఓపిక నశించినప్పుడు ఎళ్లి కదిలిస్తా ఉంటాడు చూడండి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అసలు. ఇలా బిహేవ్ చేస్తాయా ఇవి? చూడండి. చూడండి. ఆ పిల్లేం తిట్టలేదు. మీరేం ఫీల్ అవ్వద్దు. అయ్యో! అయిపోయాడు సప్పు బలి అయిపోయాడు అనుకోవద్దు. పాప అయితే అసలు నా అంటే నన్ను పట్టుకొని బతిమాలడానికి ఒకరున్నారు, నిద్ర లేపడానికి ఒకరున్నారు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకుంటుంది చూడండి. సో, ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. కొత్త ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అంటే ఓకే. లేదు అంటే న్యూ బార్న్ పేరెంట్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి మా వాడు ఏం చేస్తాడో. ఒకసారికి జుట్టు కదిలిచ్చాడు గదా! అంటే అప్పటికే 2, 3 టైమ్స్ అయిపోయింది. ఇంకా నేను చెప్తా ఉన్నా, "లేమ్మా వాడు ఇంతసేపటి నుంచి బతిమాలుతున్నాడు గదా! లే కాసేపు ఆడుకుందు గాని" అంటే ఇంక లేసి ఆడుకుంటా ఉందనమాట. ఓకే. మీకింకో చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే మనది ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉంది. దాంట్లో గూడా సప్పు ద టర్టిల్ అనే ఉంటుంది పేరు. మీరు మీ బుజ్జి బుజ్జి టర్టిల్స్ ఫోటోస్ గూడా దాంట్లో పంపియొచ్చనమాట. అసలెంత హ్యాపీగా అనిపిస్తుందో ఒక్కొక్కరివి చూస్తుంటే. విషు బాబుని చూశాను, చిన్నుని చూశాను, అసలు ఖుషి బేబీని చూశాను. ఖుషి బేబీతో టర్టిల్ ఎలా ఆడుకుంటుందో చూశాను. అసలెంత హ్యాపీగా అనిపిస్తుందో. అంటే లైవ్‌లో ఇలా టర్టిల్స్ అన్నీ చూడాలి అనే ట్రై చేశాను. బట్ ఎందుకో అది రావట్లేదు గదా! సో, ఇలా ఇన్‌స్టాలో గూడా చూసాం గాబట్టి హ్యాపీ. ఫుల్ హ్యాపీ అనమాట. మంత్స్ అసలు ఇంత బాండింగ్ పెరుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంతా ఈ సప్పు వల్లే గదా అనిపించింది నాకైతే. చూడండి. అసలు కామ్‌గా ఉండనే ఉండడు. కదిలిస్తానే ఉంటాడు. అదే వీడికి ఏం పని లేకపోతే మాత్రం గంటలు గంటలైనా స్టాచ్యూలా అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. పడుకోనీలే ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు. ఇంక ఫైనల్‌గా లేమ్మా కాసేపు ఆడుకుంది గాని అంటే హాయిగా ఆడుకుంటా ఉంది. వీడినైతే అసలు తిట్టదు. అంతవరకైతే కన్ఫర్మ్. నా మీద ఇంకా ఏసిద్ది. సుస్సు చేపు సుస్సు చెప్పలేదు గదా! రాత్రి ఇదే జరిగింది. వాటర్‌లో నుంచి తీయంగాల్నే సుస్సు చేస్తాడు. అది ఇంతకు ముందు గూడా చెప్పాను గదా! వాటర్‌లో ఉన్నంత సేపు చేయడు. అదిగోండి టెయిల్ కదిలిచ్చిద్ది. వాటర్‌లో నుంచి తీస్తే మాత్రం కంపల్సరీ సుస్సు చేస్తాడు. అందుకని ఆ అమ్మాయికి బాగా అలవాటయిపోయింది. షింక్ దగ్గర సుస్సు చేయరా అని జెప్పి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం గదా! అప్పుడు చూసింది. సో, అమ్మ రాత్రి పడుకోబెట్టుకుంటే అమ్మ మీద పడుకొనున్నాడు. ఎళ్లి కదిలిస్తా ఉంది టెయిల్. సుస్సు చేయరా అంటే వాడు చేసాడు. మా అమ్మ తిడతా ఉంది. ఇదేందే వీడు చెప్పంగాల్నే చేస్తున్నాడు. సుస్సు చేయరా సప్పు అనంగాల్నే చేసాడేందే ఇది గూడా నేర్పిచ్చారా మీరు? నేను నవ్వుకుంటా ఉన్నా. నీకు తెలీదమ్మా నేర్పిచ్చేసాంగా. సో, ఇదనమాట సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నెల మొత్తం ఇలా రచ్చ మామూలుగా ఉండదు. అంతవరకైతే కన్ఫర్మ్. ఓకే. బాయ్ అయితే.